అమెరికాలోని షాంబర్గ్లో భారత గణతంత్ర దినోత్సవాన్ని నేషనల్ ఇండియా హబ్ అత్యంత ఘనంగా నిర్వహించింది. దేశభక్తి స్ఫూర్తితో మారుమ్రోగిన ప్రాంగణంలో అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, కమ్యూనిటీ నాయకులతో కలిసి సోమనాథ్ ఘోష్ అతిపెద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 60 మందికి పైగా చిన్నారులు ఒకే స్వరంతో జాతీయ గీతాన్ని ఆలపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇండియా కార్నర్ను అధికారికంగా ప్రారంభించారు. ఇలినాయిస్ రాష్ట్రంలోని షాంబర్గ్లో భారత గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసేలా నేషనల్ ఇండియా హబ్ నిర్వహించింది. ఈ చారిత్రక వేడుకకు అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. శ్రీ సోమనాథ్ ఘోష్ తో పాటు నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, పలువురు కమ్యూనిటీ నాయకులు, ప్రముఖులు కలిసి అతిపెద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో 60 మందికి పైగా చిన్నారులు ఒకే స్వరంతో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో నేషనల్ ఇండియా హబ్ ప్రాంగణమంతా దేశభక్తి స్ఫూర్తితో మారుమోగింది. వందే మాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ గాయకులు తమ గాత్రంతో హృదయాలను కదిలించేలా ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దేశభక్తి ప్రదర్శన తరతరాల అనుబంధాన్ని అందంగా ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డోల్ తాషా ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ వేడుకల్లో మరో చారిత్రక ఘట్టం ఇండియా కార్నర్ అధికారిక ప్రారంభం. గౌరవనీయులు సోమనాథ్ ఘోష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఇండియా కార్నర్ భారత సంస్కృతి, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మరియు రాజకీయ పరిణామాలను ప్రదర్శించే శాశ్వత విజ్ఞాన కేంద్రంగా నిలవనుంది. భారత కాన్సులేట్ చికాగో సహకారంతో ఈ ఇండియా కార్నర్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సోమనాథ్ ఘోష్, నేషనల్ ఇండియా హబ్ అందరికీ చెందినదే అనే భావన ఉంది అన్నారు. ఇక్కడ సరిహద్దులు లేవని, కేవలం ఐక్యత మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఇండియా కార్నర్ ప్రారంభం నేషనల్ ఇండియా హబ్ లక్ష్యాన్ని మరింత బలపరిచాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.